మీరు ఒక డాక్టర్‌గా నాకు తెలిసి కొంత సర్కిల్ వరకే తెలిసుంటారు మీరు. మీరు ఏ పార్టీలో ఉన్నా గూడా మీకు ప్రత్యర్థులు అనేవాళ్ళు ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. మీరు రీసెంట్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఫైనాన్షియల్‌గా వదిలేద్దాము. బట్ పొలిటికల్‌గా బలమైన ప్రత్యర్థులైనప్పుడు మీరు వాళ్ళని ఎలా ఎదుర్కోగలుగుతారు? అంత బలమైన ప్రత్యర్థుల్ని ఏముంది మీ దగ్గర ఎదుర్కొనేందుకు శక్తి? మేడం నేను 15 ఏళ్ళు అయింది ఇప్పుడు డాక్టర్ కోర్సుకు ప్రాక్టీస్ చేయబడి. మా కర్నూలు జిల్లాలన్నీ కలిపి కర్నూలులోకి ఎంటర్ కావాలంటే బళ్ళారి చౌరస్తా అనే ఒక రూట్ దగ్గర నుంచి ఎంటర్ అవుతాయి. సో నా హాస్పిటల్ కరెక్ట్ దీని స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది. నా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ నా హాస్పిటల్ ముందు నుంచే పోవాలి రావాలి. సో నా పాత సురక్షిత హాస్పిటల్ అయితేనే ఇప్పుడు అమీల్ హాస్పిటల్ అయితేనే దాని తర్వాతనే కర్నూలులోకి వాళ్ళు డివైడెడ్ అయిపోతారు. కర్నూలు ఎంట్రీలోనే నా హాస్పిటల్ ఉంటుంది. ఈ పక్కంతా నా నియోజకవర్గం, నా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు మీరు ఏ ఊర్లో అయినా ర్యాండమ్గా వెళ్ళి ఒక సర్వే చేయండి. సురక్షితలో కానీ అమీలో కానీ వైద్యం తీసుకున్నారని అడగండి. నా పేరని కాదు, మీరు 100 మందిని అడిగితే 30 to 35 మెంబర్స్ తీసుకున్నామని చెప్తారు. డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తెలుసా అని అడగండి, 100కి 70 నుంచి 80 మంది తెలుసా అనే చెప్తారు. మీరు ఎవరైనా అడగొచ్చు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ అమీల్ హాస్పిటల్ ప్రసాద్ సార్ మీకు తెలుసా అంటే మీరు తెలుసా అని చెప్తారు. ఇంకొకటి నేనేమంటే కొంత ఆర్ఎంపీ డాక్టర్లు కానీ వీళ్ళందరితో మా ప్రొఫెషన్లో మా డాక్టర్లతో కానీ నేను రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించుకుంటుంటాం. మేము ఇంటర్నల్గా మా ఎంబీబీఎస్ ఎండి డాక్టర్లతో అయితే మేము కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఆ మెడికల్ మీరు అక్కడ ఒక ఫోటో ప్లే అవుతుంది. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా మేము సీజనల్ జబ్బుల గురించి కానీ వీటి గురించి కానీ సదస్సు నిర్వహిస్తుంటాం మేము. సో ఇట్లా ఈ నిరంతరం నేను రూరల్ డాక్టర్స్తో అయితేనేమి మా ఎడ్యుకేషన్ డాక్టర్స్తో అయితేనేమి కంటిన్యూస్ టచ్లో ఉంటాం. సో నాకు ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఒక డాక్టర్ నాకు తెలిసే ఉంటారు ఈ 15 సంవత్సరాల్లో. సో నేను ఏమైనా ఎలక్షన్ చేయాలన్నా కూడా నాకు ఈ డాక్టర్లు చాలా హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఏ ఊరు మీరు నేమ్ చేసినా ఇప్పుడు మీరు నా సెల్లో నేను చూపించగలను. ఇప్పుడు సార్ మీ కర్నూలు మండలంలో లేకుంటే కోడుమూరు మండలంలో ఈ ఊర్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని మీరు అడగండి. నేను నా సెల్లో నేను ఇప్పుడు నెంబర్ చూపించగలను మీకు. నాకు ఈ ఊర్లో ఈ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు. ఇంకా మీరు ఇట్లా ర్యాండమ్గా ఈ ఊర్లో మీకు పేషెంట్స్ ఉన్నారంటే నా కంప్యూటర్లో తీసి మీకు డేటా ఇవ్వగలను నేను. అదే ఇది అథారిటేటివ్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నాకు 15 ఇయర్స్ నుంచి నేను ఇదే వ్యూతోనే నేను వెళ్తున్నాను. ప్రతి ఊరితో అనుబంధం ఉంది. ఎక్కడైనా అనుబంధం. అసలు నియోజకవర్గం దాకా కాదు, మీకు విలేజ్ రూట్ లెవెల్లో ఉందన్నమాట. నా పేషెంట్స్ ఉంటారు, నాతో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, మా హాస్పిటల్లో తీసుకునే వాళ్ళు ఇంకా ఉంటారు. అదే నా బలం ఇప్పుడు అసెట్ అవుతుంది. అంటే యాక్చువల్లీ ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే వాళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు కదా రాజకీయాల్లో, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు అనే యాంగిల్లో నేను అడిగాను. అది అంటే వేరే ఊళ్ళకైతే సరిపోవచ్చు. ఇప్పుడు నేనే నా హాస్పిటల్లో నాకు అవతల సైడ్ నా హాస్పిటల్ ఉంది అనుకోండి, నా కనెక్టివిటీ తక్కువ. ఇప్పుడు మీరు చెప్పారు కదా మా కర్నూలు డివైడ్ అయింది నంద్యాల డిస్ట్రిక్ట్ సైడ్ నా కనెక్టివిటీ తక్కువ. నంద్యాలలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది, నంద్యాలలో కొన్ని ఉన్నాయి. అక్కడ పేషెంట్స్ కర్నూలుకి తక్కువ వస్తారు యూజువల్గా. శ్రీశైలం వాళ్ళు కర్నూలులో అటు నుంచి దాటుకొని నా దగ్గర కాబట్టి నా ఏరియా ఏంటంటే ఫస్ట్ హాస్పిటల్ నాదే కర్నూలులో. వీళ్ళు ఎంటర్ అయ్యేది, సో నన్ను దాటుకొని వేరే చోటుకి వెళ్ళిపోవాలన్నమాట. సో వీళ్ళందరూ నాకు టచ్లోనే ఉన్నారన్నమాట. సో ఇంకోటి మేము ఎక్కువ శాతం ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ఇంతకుముందు ఉండేది, దీని ద్వారా ఒక పథకం కింద జబ్బు వస్తుంది అంటే ఆరోగ్యశ్రీ పథకం కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద జబ్బు వస్తుందంటే దాన్ని 99% మేము దాని కిందే చేస్తాం అనమాట. అంటే డైవర్ట్ చేయడం అట్లేం చేయను. నాకు ఇంకొకటి నా కర్నూలులో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అప్పర్ సెగ్మెంట్ కొంతవరకు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది, కానీ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ శాతం హాస్పిటల్కే వస్తుంటారు. పూర్ పీపుల్ అందరూ. అంటే మా దగ్గర అందరు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వేరే కర్నూలులో ఏ హాస్పిటల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లేవన్నమాట. నాకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేము మధ్యతరగతి కింద పూర్ వాళ్ళకి మా సెగ్మెంట్ అన్నమాట, చెరువులో ఉన్నాము. సో నాకు ఇక్కడ నాకు ఎటువంటి భయం లేదన్నమాట. మీరు వైద్య వృత్తిలో ఉండటమే మీకు పెద్ద అడ్వాంటేజ్ లా ఉంది. అదే మెయిన్ అడ్వాంటేజ్. అదైతే ష్యూర్. ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ మీ ఏరియాలో ముఖ్యంగా మీ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు? కర్నూలు పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మేడం. పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు. సో మనకు ఒక 2 years బ్యాక్ ఒక డేటా వచ్చింది, ఇండియాలో అత్యంత వెనుకబడిన జిల్లాలు ఏవి అని. ఆ జిల్లాల్లో సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మా కర్నూలు జిల్లా. 2023లో కూడా పోయిన సంవత్సరంలో కూడా ఇండియా వైడ్ కరువు మండలాలు ప్రకటించారు కొన్ని. ఒక కర్నూలు పార్లమెంట్లో 70% మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయి, వేరే ఎక్కడ లేదనమాట. ఇక్కడ కర్నూలులో ఏమంటే మాకు తుంగభద్ర పరివాహక ప్రదేశంలో మా కర్నూలు జిల్లా ఉంటుంది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదికి ఆనుకొని ఉన్న గ్రామాలకు నీరు అందుతుంది. ఇంకా కిందికి వచ్చే లోపల చాలా విలేజెస్లో సాగునీటి సదుపాయం లేదు. సో దీనివల్ల ప్రజలు ఉపాధి అవకాశాలు లేక అక్టోబర్, నవంబర్ నెలల్లో తీసుకున్న
ఎండాకాలంలో తీసుకున్న మా ఊర్ల నుంచి బస్సుల్లో వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు ఉపాధి అవకాశాల కోసం మైగ్రేషన్ వలస కూలీలాగా వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక ఊర్లో మామూలుగా దగ్గర 60% ఊరు ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఎప్పటికి వస్తారు వాళ్ళు? మళ్ళీ వాళ్ళు సంక్రాంతి తర్వాత వస్తారు మేడం, వచ్చి మళ్ళీ ఉండిపోతారు. సంచార జాతుల్లాగా అన్నమాట. ఇంకా అంటే ఏ విధమైన ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు వలసనే వాళ్ళకి ఆ 2-3 నెలల్లో వాళ్ళు వేరే గుంటూరు కానీ, ఇంకా తెలంగాణలో కరీంనగర్ అట్లా కొన్ని ఏరియాస్లో కానీ, హైదరాబాద్కి కానీ, ముంబైకి కానీ, బెంగళూరుకి కానీ వెళ్ళేసి ఆ కొన్ని రోజుల్లో డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వీళ్ళు బ్యాక్ వస్తుంటారు. సో ఈ వలస కూలీలు అనేది మా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే ఈ సమస్య ఉంటుంది యాక్చువల్గా. ఎస్పెషల్లీ ఆలూరు పత్తికొండ మండలం, అంటే నేను పుట్టిన ప్లేస్లోనే ఇది ఎక్కువగా ఉంది యాక్చువల్గా. ఆ ఏరియాలో ఇంకా చదువు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కోస్తా ఇట్లా డెవలప్ అయిన ప్రాంతంలో తీసుకుంటే ఒక మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది మామూలుగా. ఇక్కడ మాకు ఒక జూనియర్ కాలేజ్ కూడా లేని దుస్థితి ఉంది ఇప్పుడు మా పత్తికొండ కర్నూలు జిల్లాలో. సో విద్యా అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు పూర్తిగా తక్కువ ఉన్నాయి. సాగునీటి సమస్య ఉండడం వల్ల ప్రజలకు ఏ విధమైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది వలస వెళ్తున్నారు, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ప్రధాన సమస్యగా ఉంది మేడం మెయిన్గా మా కర్నూలు జిల్లాలో. యూజువల్గా మనం తీసుకుంటే మన ఇండియాలో సౌత్ ఇండియా అనేది కొంచెం డెవలప్డ్ వెన్ కంపేర్ టు అదర్ ఏరియాస్ ఇండియాలో. ఆ సౌత్ ఇండియాలో కూడా మీరు కర్నూలు జిల్లా ఒకసారి పర్యటించారనుకోండి, మా ఊర్లలోకి వస్తే మీరు నార్త్లో వెనుకబడిన డిస్ట్రిక్ట్స్ ఎట్లుంటాయి అట్లా పరిస్థితి ఉంటుంది మా దగ్గర. జిల్లాల పునర్విభజనలో కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాగా 2గా డివైడ్ అయిపోయింది. సో దానివల్ల దేవాలయాలన్నీ ఇప్పుడు శ్రీశైలం అయితేనేమి, అహోబిలం అయితేనేమి, దేవాలయాలు కూడా నంద్యాలకు వెళ్ళిపోయినాయి. డెవలప్మెంట్ పార్ట్ అంతా నంద్యాలకు వెళ్ళిపోయింది, శ్రీశైలం పార్ట్ నంద్యాలకు వెళ్ళిపోయింది. సో కర్నూలు పూర్ జిల్లా ఇంకా పూర్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా. ఎటువంటి ఆదాయ వసతులు లేకుండా అయిపోయింది కర్నూలు జిల్లాకు. సో పరిశ్రమలు లేవు, సాగునీరు లేదు, విద్య లేదు. సో దీనివల్ల అత్యంత వెనుకబడిన జిల్లాగా పరిగణించబడుతుంది ఇప్పుడు కర్నూలు జిల్లా. యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నియోజకవర్గంలో అని చెప్తా ఉన్నారు మీరు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు చేయలేకపోయారు అంతే కదా, మరి ఇప్పుడు మీరేం చేయబోతారు? కొత్తగా వచ్చి మీరేం చేయబోతున్నారు? మీరు ఎలాంటి యాక్షన్ ప్లాన్ మీ దగ్గర ఉందా? ఒక్కొక్క ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తారు? మీ దగ్గర ఏముంది దానికి సంబంధించి అది చెప్పండి ఒకసారి. కర్నూలు పార్లమెంట్లో ప్రధానంగా 3 సమస్యలు మేడం. ఒకటి సాగునీటి సమస్య, రెండోది నిరుద్యోగ సమస్య, మూడోది చదువులో వెనుకబాటు ఉండడం. అంటే ఇవన్నిటి వల్ల వలసలు వస్తాయి. సో నేను మొన్న 2-3 రోజుల క్రితం న్యూస్ కూడా చూసానండి, వలసలు ఊర్లు తరలి వెళ్ళిపోతున్నాయి. అసలు అంత దారుణంగా వెళ్ళిపోతారా వలసలకి అని అనిపించింది. ఏమీ లేదు మేడం, చదువు లేదు, ఉపాధి లేదు, పంట పండించుకుందామంటే అవకాశం లేదు. సో ఈ కారణాల వల్ల అది అట్లా ఉంది మేడం. అందుకోసమని దానికి నాకు అవకాశం వచ్చింది అనుకోండి, రేపు పొలిటికల్ ఒక అవకాశం వచ్చిందంటే నేను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెగ్మెంట్ వైజ్ సొల్యూషన్ తీసుకోవడానికి మేము ఆలోచించి పెట్టుకున్నాం మేడం. కర్నూలు జిల్లాలో మనకు మెయిన్గా సాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. జిల్లాల విభజన జరిగినాక శ్రీశైలం ప్రాజెక్ట్ ఎక్కువగా నంద్యాల జిల్లాకి వెళ్తుంది. మేము కేవలం తుంగభద్ర ఆధారితంగానే మా పంటలు పండుతున్నాయి. ఇప్పుడు తుంగభద్ర నది మీద ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నాయి మేడం ఎగ్జిస్టింగ్. సుంకేస్లా అని ఒకటి ఉంది, తర్వాత గాజుల దిన్న ప్రాజెక్ట్ అని ఉంది. ఈ 2 యాక్టివ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రాజెక్ట్. తర్వాత ఇంకా మాకు 3 ప్రాజెక్టులకు అవకాశం ఉంది కర్నూలు జిల్లాలో. సో మేము ఇప్పుడు గుండ్రేవుల అనే రిజర్వాయర్ గిని మేము కట్టుకోగలిగితే 21 టీఎంసీల నీరు మేము తెచ్చుకోవచ్చు. గుండ్రేవుల నుంచి 21 టీఎంసీల నీరు తెచ్చుకున్నామంటే 1,63,000 ఎకరాలకి మేము సాగునీరు అందించవచ్చు. ఇంకా ఇప్పుడు ఆలూరు నియోజకవర్గంలో వేదవతి ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఆ ప్రాజెక్టు 9 టీఎంసీలతో నిర్మించుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 టీఎంసీకి పర్మిషన్ వచ్చింది, ఆడ 9 టీఎంసీలు తెచ్చుకున్నామంటే అక్కడ ఒక 60,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇంకా గురు రాఘవేంద్ర కెనాల్ అని ఉంటుంది మంత్రాలయం దగ్గర. ఈ గురు రాఘవేంద్ర కెనాల్ని డెవలప్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఒక 60,000-70,000 ఎకరాలకి మళ్ళీ సాగునీరు అందించవచ్చు. ఇంత సాగునీరు అందించినాక పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది మేడం. సో మెరుగవుతుంది యాక్చువల్గా. సో ఇంకా హెచ్ఎల్సి అని ఒక కెనాల్ ఉంటుంది ఆదోన్ దగ్గర, దాన్ని కూడా ఆధునీకరణ చేసుకుంటే అక్కడ ఇంకొక 20,000 ఎకరాల వరకు మనం సాగునీరు అందించుకోవచ్చు. సో సాగునీరుని మనం కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఈ ప్రాజెక్టులు నేర్పించుకొని, ఎందుకంటే ఇప్పుడు నేను పార్లమెంట్లో రేపు నాకు అవకాశం వచ్చినా కూడా నేను చేయబోయేది ఇదే, సార్ దేశంలోనే నా జిల్లా అత్యంత వెనుకబడి ఉంది, సో నాకు మీరు ఇవ్వకపోతే మా జిల్లా ప్రజలు ఇంకా ఆత్మహత్యలు ఎక్కువైతాయి, ఇంకా వలస కూలీలు పెరిగిపోతారు, ఇంకా ప్రజల్లో జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. సో నేను ఖచ్చితంగా ఫైట్ చేసి ప్రాజెక్టులు అయితే తెచ్చుకోగలమని నమ్మకం ఉంది మేడం. ఇంకొకటి కర్నూలు జిల్లాకు, మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువ పరిశ్రమలన్నీ నంద్యాలలో ఉంటాయి. కర్నూలులో మాకున్నది ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్, మేము డాక్టర్లుగా ఫేమస్ కర్నూలులో. ఇంకా అది తప్ప మాకు ఎక్కువ పరిశ్రమలు లేవు కర్నూలు సెగ్మెంట్లో. మీరు ఒక సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది మాకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు,
అది కూడా ఇప్పుడు అవతల పక్క వెళ్ళిపోయింది. ఓర్వకల్లని అవతల పక్క వెళ్ళిపోయింది. మామూలుగా మీ మా నియోజకవర్గంలో లేదు. నియోజకవర్గంలో లేదు అది. మేము పత్తిని బాగా పండిస్తాం కర్నూలు సెగ్మెంట్లో. ఆ పత్తిని అంతా ఆదోన్లో జిన్నింగ్ మిల్స్ ఉంటాయి, ఓకే ఎమ్మిగనూరులో చేనేత వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే సో ఆలూరు ఎమ్మిగనూరుని బేస్ చేసుకొని ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీకి డెవలప్ చేసుకోగలిగితే మనం అక్కడ దుప్పట్ల పరిశ్రమ కానీ, కంబళ్ళ పరిశ్రమ కానీ, ఇంకేమైనా టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్త్ర మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే ఆలూరు నుంచి ఇండియా వైడ్ కనెక్టివిటీ ఉంటుంది. రైల్వే జోన్ బాగుంటుంది ఆలూరు నుంచి ముంబైకి కానీ ఎక్కడికన్నా కానీ. ఓకే ఓకే సో వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇక్కడ చేనేతలో చాలా నైపుణ్యమైన వాళ్ళు ఎమ్మిగనూరులో ఉన్నారు. సో ఆ రెండింటిని ఆలూరు ఎమ్మిగనూరు మధ్యలో మనం ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీకి తీయగలిగినామంటే ఈ రెండు నియోజకవర్గాల్లో చాలా మందికి మనం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. పత్తికొండ నియోజకవర్గం తీసుకుంటే పత్తికొండ ఆలూరు సెగ్మెంట్లో మొత్తం డ్రై ల్యాండ్ ఉంది మేడం. ఎటువంటి వాటర్ సదుపాయాలు లేవు ఇక్కడ. సో ఓపెన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ చాలా అందుబాటులో ఉంది. సో దీని ద్వారా మనం విండ్ పవర్ జనరేట్ చేసుకోవచ్చు మామూలుగా. ఇంకా ఇక్కడ కొన్ని చోట్ల గనుల్లో మనకు విలువైన ఖనిజాలు లభిస్తున్నాయి. సో మైనింగ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవచ్చు. మా పత్తికొండ ఏరియాలో ఎస్పెషల్లీ టమోటా పండిస్తుంటారు. మీరు టమోటాల గురించి వింటుంటారు. ఒక్కొక్కసారి టమోటా రేటు 100 రూపాయలు, 120 రూపీస్ వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి 1 రూపాయికి పడిపోతుంది. పారబోస్తుంటారు. సో ఇది నేను కూడా పారబోసాను. నేను కూడా వ్యవసాయం చేశాను చిన్నప్పుడు. 7వ తరగతి వరకు నేను మా ఊర్లో నుండి వ్యవసాయం కూడా చేశాను. నేను కూడా పారబోసాను. అవన్నీ నేను కల్లారా అనుభవించినవన్నీ. సో ఇది ఏంటంటే ఈ తారతమ్యం 120 నుంచి 1 రూపాయి పడిపోవడం, ఈ తారతమ్యాలు ప్రివెంట్ చేయాలంటే లోకల్గా ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అని పెట్టగలిగినామంటే అక్కడ కన్సిస్టెంట్గా ఒక బిజినెస్ కన్సాలిడేట్ అయిపోతుంది. సో అది చేసుకోవడం వల్ల ఆ ప్రజలకు ఉపాధి అవుతుంది. ఇంకా ఆనియన్ క్రషింగ్ అనేది కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ విండ్ పవర్ కానీ, ఆలూరు పత్తికొండ దగ్గర మైనింగ్ ఇండస్ట్రీ కానీ, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కానీ ఇవి డెవలప్ చేసుకోగలిగితే అక్కడ కూడా మనం మెరుగైన అవకాశం వెళ్ళవచ్చు. ఇంకా కర్నూలు, కోడుమూరు పరిధిలో ఇవేంటంటే కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ బెంగళూరు ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది. మాకు రెండింటి మధ్యలో కర్నూలు ఉంటుంది. సో రాయలసీమ ముఖద్వారం అంటాం కర్నూలుని. ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ల ద్వారానే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని కర్నూలుకి వచ్చింది. కానీ అది ఫాస్ట్గా జరగట్లేదు. దాని పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి. ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి దాన్ని ఇంకా ఎక్కువ నేషనల్ వైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గుంటకల్ రైల్వే డివిజన్ అంతా జస్ట్ ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గం ఎండింగ్ అయితేనే గుంటకల్ స్టార్ట్ అవుతుంది. సో మా గుంటకల్ డివిజన్, కర్నూలు డివిజన్ మధ్యలోకి మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నేషనల్ లెవెల్లో బిల్డ్ చేసుకోగలిగితే మా ఏరియా వాళ్ళకి చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం అన్నమాట. కర్నూలులో కూడా ఇప్పుడు మా ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ మనం ఇంకా కొన్ని ఏమన్నా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కానీ డెవలప్ చేసుకోగలిగితే ఇంకా మనం మెరుగుపరచుకోవచ్చు మేడం యాక్చువల్గా. సో కర్నూలు జిల్లాలో పరిశ్రమలు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంది. వాటర్ కూడా తుంగభద్ర పక్కనే ఉంటాయి కాబట్టి వాటర్ కూడా కొన్ని చోట్ల మనం వాటర్ ఇవ్వగలుగుతాం. సో ఈజీగా చేసుకోగలుగుతాం. రెండోది నిరుద్యోగం ఎక్కువ ఉంది కర్నూలు జిల్లాలో. ఆ నిరుద్యోగం ఎందుకు ఉందంటే ఫస్ట్ నుంచి కూడా అక్షరాస్యత కూడా చాలా తక్కువ ఉంటుంది మా కర్నూలు జిల్లాలో. ఎందుకు తక్కువ ఉంటుంది? ఎవరు చదువుకునేదానికి అవకాశాలు లేవు. ఇప్పుడు నేను చదివినప్పుడు 7వ క్లాస్ వరకే ఉన్నది మా ఊర్లో. 10th క్లాస్ పోవాలంటే నేను మండలంకి వెళ్ళాల్సి వచ్చింది. సో నాకు లక్కీగా శ్రీశైలంలో జాబ్ వచ్చింది, స్కూల్ సీట్ వచ్చింది కాబట్టి నేను చదువుకుంటూ వెళ్ళిపోయాను. మిగతా వాళ్ళకు చాలా తక్కువ ఉన్నాయి. కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ ఉంది, కానీ దాంట్లో రొటీన్ రెగ్యులర్ కోర్సెసే ఉన్నాయి, వృత్తి విద్యా కోర్సులు లేవు. అది పెంచుకోవడం వల్ల మంచిది అవుతుంది. కేంద్రీయ విద్యాలయాలు పెంచుకునే అవకాశం ఉంది. హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవ్వచ్చు. కర్నూలులో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. ఉర్దూ యూనివర్సిటీ పెట్టి, ఉర్దూ స్కూల్స్ పెట్టి వాళ్ళకి ఇంకా అన్ని రకాలు ఇచ్చిన అంటే ముస్లిమ్స్ కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఎడ్యుకేషన్ని డెవలప్ చేసుకోవడానికి కర్నూలు జిల్లాలో చాలా అవకాశం ఉంది మేడం. ఎడ్యుకేషన్ డెవలప్ అయిందంటే మనకు గిరిజనులు కానీ వాళ్ళు ఇప్పుడు సారాయి కాంచుదు ఇట్లా అంటే వేరే వాళ్ళు మెరుగైన జీవితం అయితే జీవించడం లేదు. వాళ్ళకి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అందుతుందో వాళ్ళు ఇంకా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ప్రతి ఒక్క సెగ్మెంట్ని కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అయిందంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ని కూడా మనం కవర్ చేసుకోవచ్చు. సో మనం సాగునీరు సమస్య, పరిశ్రమలు కూడా అభివృద్ధి చేసుకొని విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకున్నామంటే కర్నూలు జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేసుకోవచ్చు మనం. సో ఇది నా మెయిన్ యాక్షన్ ప్లాన్. సాగునీటిని ఎక్కువ, ప్రాజెక్టులను ఎక్కువ తెచ్చుకుంటాము, పరిశ్రమలను ఎక్కువ తెచ్చుకుంటాము. మాకు ఎక్కడెక్కడ మా జిల్లా అనుకూలంగా ఉందో అక్కడ ప్రాజెక్టులు తెచ్చుకుంటాము, విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకుంటాము. ఈ విధంగా ముందుకెళ్ళి కర్నూలు జిల్లాని డెవలప్ చేయాలనుకుంటున్నాం మేడం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో త్వరలో మిమ్మల్ని ఒక ప్రజా నాయకుడిగా, రాజకీయ నాయకుడు అనట్లేదు నేను, ప్రజా నాయకునిగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.